రేవంత్ తుగ్లక్ చర్యలతో హైదరాబాద్ ప్రజలను వేధించవద్దు, మంచి పనులు చేయండి, మేం కూడా స్వాగతిస్తాం. అంతేగాని ప్రజలను ఇబ్బంది పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని వెంటాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టియలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయి హైదరాబాద్ నగరంలో, దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అయితే ఇంకా 32, 40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు, వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారు అన్నటువంటి మాట మీరు మారుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరం కృష్ణారావు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నీ ఎన్నున్నాయి? 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది 170 మాట్లాడుతున్నాం. 400 చెర్లు ఎవరు కబ్జాలు పెట్టారు, ఎక్కడ పోయినా చెర్లు, ఇవన్నీ కూడా విస్తరణ చేయండి, బట్టబయలు చేయండి, ప్రజలకు చెప్పండి. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయింది అన్నట్టు మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాం. కాబట్టే మేము ఉన్నటువంటి 17 మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మలతం పెట్టారు. హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టనియొద్దు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. హైదరాబాద్ ప్రజల దగ్గరకు వస్తే మంచిగా ఉండదు. మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ప్రజలను ఇబ్బంది పెడతాం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఎంబడి పడతాం, ప్రజల సేవ చేస్తాం. ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే సగల చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము ఒప్పిస్తాం. కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం.